రామ్ ఫ్రెండ్స్, యుద్ధం గెలిచిన వాడి కంటే యుద్ధాన్ని ఆపిన వాడు గొప్పవాడు. ఎందుకంటే యుద్ధం వల్ల ఒక వ్యక్తిపై ఆధిపత్యం సాధించవచ్చు, ఒక ప్రాంతం మీద పెత్తనం చెలాయించవచ్చు, ఒక దేశాన్ని శాసించవచ్చు. కానీ దాని వెనుక జరిగే ప్రాణ ఆస్తి నష్టాన్ని భర్తీ చేయలేం. అయితే ఒకరు యుద్ధం మొదలుపెట్టి అతి కిరాతకంగా ఆ దేశ ప్రజలను, ఆడపిల్లలని, ఆఖరికి చిన్న పిల్లలను కూడా వదలకుండా అతి దారుణంగా పాశవికంగా చంపి ఆ శవాలతో స్వైర విహారం చేస్తే ఆ దేశ నాయకులు చూస్తూ ఊరుకుంటారా? తిరిగి ఆ దేశ ప్రజలను కాపాడే బాధ్యత తీసుకోరా? సరిగ్గా 7 అక్టోబర్ 2023న అదే జరిగింది. 3,000 మంది పాలస్తీనా ఉగ్రవాదులు ఇజ్రాయెల్లోకి చొరబడ్డారు. ఈ దారిలో 766 మంది పౌరులు, 373 మంది భద్రతా సిబ్బందితో సహా 1,139 మంది ఇజ్రాయేలీలు మరియు విదేశీ పౌరులు మరణించారు. 13,586 మందికి పైగా గాయపడ్డారు. 252 మంది పైగా పట్టుబడ్డారా లేదా అపహరించబడ్డారు. అప్పుడు లేగని నోర్లు, అప్పుడు అయ్యో అనని పెదవులు, అప్పుడు పెట్టని ట్వీట్లు, అప్పుడు ద్రవించని హృదయాలు ఇప్పుడు తెగ శోకిస్తున్నాయి. ఐస్ ఆన్ రఫా ప్రపంచం మొత్తం మాట్లాడుతుంది ఈ రోజున. అందరి దృష్టి రఫా కథపైనే. నిన్న గాజా ప్రజలచే ఎన్నుకోబడిన హమాస్ టెర్రర్ సంస్థ రఫా నగరం నుండి టెలి అవీవ్ ఇజ్రాయెల్ నగరంపై క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయెల్ వారి ఐరోన్ డోమ్తో ఈ క్షిపణులను ఆపగలిగింది. అటాక్ చేస్తే ఊరుకుంటుందా? ఇజ్రాయెల్ కొన్ని క్షిపణులను తిరిగి రఫాకు పంపడం ద్వారా ప్రతీకారం తీర్చుకున్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతాన్యాహు రఫా మారణకాండను ఉద్దేశించి ప్రసంగించారు. పౌరహానిని నివారించడానికి ప్రయత్నించినప్పటికీ 45 మందిని చనిపోవడం ఒక విషాద ప్రమాదమని పేర్కొన్నారు. ఈ సంఘటన ప్రపంచ ఆగ్రహాన్ని రేకెత్తించిందని యుఎస్, ఫ్రాన్స్, ఇటలీ మరియు జర్మనీల నుండి తీవ్ర విమర్శలు వచ్చాయని, పౌరులను రక్షించడానికి ఇజ్రాయెల్ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారని, సమ్మెలపై విచారణ జరుగుతుంది అని నేతాన్యాహు అన్నారు. ఇలా హమాస్ ఉగ్రవాదులు ఏ ఒక్క దాడినైనా ఖండించారా? తప్పైపోయింది అన్నారా? నిన్నటికి నిన్న కూడా అమ్మాయిలను బందీలో ఉంచి హింసిస్తున్న వీడియోస్ విడుదల చేసింది హమాస్. అప్పుడు ఏ ఒక్కడూ ఆ అమ్మాయిల కోసం అయ్యో పాపం అనలేదు. రఫాపై దాడి మానవతా జోన్ వెలుపల 1.8 కిలోమీటర్ల దూరంలో దాగి ఉన్న అనేక హమాస్ తీవ్రవాదులను లక్ష్యంగా చేసుకుంది అని, ఇజ్రాయెల్ ఒక చిన్న బాంబును ఉపయోగించిందని, ఆయుధాలు మరియు పేలుడు పదార్థాలతో నిండిన జీప్ని సామాన్య పౌరులు నివసిస్తున్న ఇళ్ల దగ్గర హమాస్ ఉగ్రవాదులు పెట్టిన కారణంగానే భారీ అగ్ని ప్రమాదం జరిగిందని మీడియా అబద్ధం చెప్తుందని ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఏది నిజమని తెలియాల్సి ఉంది. ఒక్కసారి ఈ ఫోటోలు చూడండి. సమాంత ఋతుప్రభు, రకూల్ ప్రీత్ సింగ్, మహేష్ బాబు కూతురు సితారా ఘట్టమనేని. ఆమె వయసు ఎంత? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలకే హమాస్ ఏంటి, పాలస్తీనా ఏంటి, గాజా ఏంటి, ఇస్రాయెల్లో ఏమైంది, ఎవరెవరి మీద దాడి చేశారు, ఎవరిని రోజువారీగా కిడ్నాపులు చేసి అబ్డక్ట్ చేసి అత్యాచారాలు చేస్తున్నారు, ఇవన్నీ తెలుసా? ఇవాళ వచ్చేసి వీళ్ళు స్టేటస్లు పెట్టేస్తున్నారు ఆల్ ఐస్ ఆన్ రఫా అని చెప్పి. వీళ్ళకి ఒకసారి ఈ ఫోటో చూసినట్లయితే మీరు ఈ ఫోటోలో ఒక్కొక్కళ్ళ ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి డబ్బులు ఇచ్చి మరీ ప్రోపగాండా నడిపిస్తున్నట్టు కొన్ని న్యూస్లు కూడా బయటకు వచ్చాయి. అయితే సితారా ఘట్టమనేనిని చాలామంది, అంటే మహేష్ బాబు నీ సినిమాలు మేము బ్లాక్ చేసేస్తాం, బాయ్కాట్ చేసేస్తాము, ఏంటి నీ కూతురుకి ఓకిజం ఇంత ఎక్కువగా ఉందా, ఇలా ఉగ్రవాదులని సపోర్ట్ చేస్తారా, నువ్వు తీపిచ్చేసేయి అని చాలామంది బ్యాక్ స్లాష్ అయ్యి కామెంట్లు పెడితే, పోస్టులు పెడితే ఇప్పుడు ఆమె పోస్ట్ డిలీట్ చేసేసి. ఇప్పుడు నేను ఈ సినిమా జోకర్లను, ఈ పోస్ట్ని షేర్ చేస్తున్న వారిని అడగాలనుకుంటున్నాను. వారిలో ఎంతమంది క్రూరమైన భయంకరమైన ఉగ్రవాద దాడుల గురించి ట్వీట్ ఎందుకు చేయలేరు? 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలస్తీనాకు మద్దతుగా ఉన్న వీళ్ళు కశ్మీర్లో హిందూ మారణహోమం గురించి ఏనాడు ఎందుకు పట్టించుకోలేదు? లవ్ జిహాద్ కేసుల్లో హిందూ మహిళలు రోజువారీ మరణాల గురించి వారు ఎందుకు పట్టించుకోలేదు? 100 మందికి పైగా క్రిప్టోస్ పాల్గర్ సాధుస్ని హత్య చేసినప్పుడు ఎందుకు ఖండించలేదు? అక్టోబర్ 7న హమాస్ కిడ్నాప్లు, రేపులు, పసిపిల్లలతో సహా ప్రశాంతమైన ప్రజలతో నిండిన పట్టణంలో హత్యలను వారు ఎందుకు ఖండించలేదు? పాకిస్తాన్లో రోజుకి కనీసం 3 హిందూ మైనర్ బాలికలను బలవంతంగా మతం మారుస్తున్నారు. నేను మతం మారను అన్న అమ్మాయిని తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ న్యూస్ చూడండి. ఒక్కో దగ్గర ఒక్కొక్కరు హిందువులపైన చేసిన అరాచకాలు ఇవి. వీటి గురించి అల్ జజీరా కానీ, న్యూయార్క్ టైమ్స్ కానీ, ఏ హీరో కానీ ఎందుకు నోర్లు మెదపరు? జ్యూస్ మీద జరిగిన మారణకాండని ప్రపంచానికి తెలిసేలా చేశారు జ్యూస్. పాలస్తీనా మీద జరుగుతున్న దాడులని ప్రపంచం మాట్లాడేలా చేస్తున్నారు పాలస్తీనాలు. కానీ ప్రపంచవ్యాప్తంగా హిందువులపైన జరిగే దాడుల గురించి మాత్రం మనం మాట్లాడము. లక్షల మంది కశ్మీర్ హిందువులపైన జరిగిన దాడులకు ఇప్పటికీ న్యాయం జరగలేదు. ఎందుకంటే ఆవులు పుట్టగానే కళ్ళు తెరుస్తాయట, మేకలు 2 గంటల తరువాత, పిల్లులు 6 రోజుల తర్వాత. హిందువులు ఇప్పటికే కుంభకర్ణ నిద్ర నటిస్తూనే ఉన్నారు. కాబట్టి ఒక క్రిస్టియన్ని
అడిగితే నేను క్రిస్టియన్ని అని గర్వంగా చెప్తాడు. ఒక ముస్లిం నేను ముస్లిం అని, ఒక సిక్కు బుద్ధిస్ట్ అందరూ గర్వంగా చెప్తారు వాళ్ళు ఏమిటి అని. అదే హిందువుని అడిగితే అన్ని మతాలు ఒకటే, నేను దేవుణ్ణి పెద్దగా నమ్మను, మా అమ్మ నాన్న చెప్పింది వినను, నమ్మను అని సొల్లు చెప్తాడు. నేను సెక్యులర్ని అని. ప్రాణం ఎవరిదైనా ప్రాణమే కదా. కేవలం హమాస్ ఉగ్రవాదులదే ప్రాణమా? నో, మై ఐస్ ఆర్ నాట్ ఆన్ రఫా. నా కళ్ళు రఫా మీద లేవు. నా దృష్టి కశ్మీరీ పండిట్లపైనే, బంగ్లాదేశ్లోని హిందువులపైనే, పాకిస్తాన్లోని హిందువులపై, పశ్చిమ బెంగాల్లోని హిందువులపై, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులపై నా దృష్టి ఉంది. క్షమించండి, మాలాంటి వాళ్ళు మాట్లాడే సమస్యల గురించి ఏ న్యూస్ పేపర్, ఏ టీవీ ఛానల్ ప్రచారం చేయదు. మీకు జరిగిన దాని గురించి మీరే మాట్లాడకపోతే ఇంకా ముందు తరాలకి ఏం తెలుస్తుంది? ఒక సమాంత, ఋతుప్రభువ, రకుల్ ప్రీత్ సింగ్ వీళ్ళందరూ ఈరోజు రఫా గురించి మాట్లాడుతున్నారు, కానీ ఏ హిందువు గురించి ఎప్పుడు వీళ్ళు మాట్లాడింది లేదు. ఇలా ఒక వర్గం వారిని మాత్రమే, ఉగ్రవాదులను మాత్రమే సపోర్ట్ చేసేవారిని నిలదీసి అడగండి, హిందువులకి జరిగినప్పుడు ఏం చేస్తున్నామని. జై భారత్, జై హింద్.